ఓ అర్ధరాత్రి 7 ఏళ్ల బాలుడు నిద్రపోతున్నాడు. అంతలోనే డబ్ డబ్ మని బూట్ల శబ్దం. బాలుడికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కళ్ళు పూర్తిగా తెరిచేలోపే కొంతమంది వ్యక్తులు అతన్ని ఇంటి నుంచి పట్టుకు వెళ్లారు. ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారులో ఎక్కడికో తీసుకెళ్లారు. ఓ భారీ బిల్డింగ్ దగ్గర కారు ఆపి ఆ భవనంలోని ఓ గదిలోకి ఆ పిల్లాన్ని లాక్కెళ్లారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఒక కుర్చీపై అతన్ని కట్టేశారు. తలకి వైర్లు పెట్టారు. అక్కడే ఉన్న ఒక స్విచ్ను ఆన్ చేశారు. ఒక్కసారిగా పిల్లాడి శరీరంలోకి కరెంటు వెళ్ళింది. వెంటనే వణికిపోయాడు. చేతులు కాళ్ళు కదల్లేకపోయాయి. స్పృహ కూడా కోల్పోయాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేశాడని ఇంతలా శిక్షించారో తెలుసా? అతను చేసిన నేరమల్లా మొబైల్కి అడిక్ట్ అవ్వడం. అవును, చైనాలో మొబైల్ అడిక్షన్ను కంట్రోల్ చేసేందుకు చైనా తీసుకుంటున్న చర్యలివి. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించే చైనా ప్రభుత్వం ఓ సమస్యను పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యను సృష్టించింది. మొబైల్ అడిక్షన్ బారిన పడ్డ పిల్లలను ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏకంగా మిలిటరీ స్టైల్ బూట్ క్యాంపులను ప్రవేశపెట్టింది. ఈ నరక శిబిరాల్లోకి వెళుతున్న పిల్లలు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఇంతకీ మిలిటరీ స్టైల్ బూట్ క్యాంపులంటే ఏంటని డౌట్ వచ్చిందా? దీని గురించి బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తా. మిలిటరీ బూట్ క్యాంప్ అంటే ఆర్మీలో కొత్తగా చేరిన సైనికులకు ఇచ్చే కఠినమైన శిక్షణ. ఇప్పుడు ఆ క్యాంపుల్లో సైనికుల కంటే ఎక్కువగా చైనా పిల్లలు కనిపిస్తున్నారు. మొబైల్ అడిక్షన్ నియంత్రణలో భాగంగా వేలాది మంది పిల్లలను మిలిటరీ బూట్ క్యాంపుల్లో ఉంచి హింసిస్తోంది చైనా. అక్కడ రోజు ఉదయం 4 గంటలకే నిద్రలేవాల్సిందే. గంటల కొద్దీ వ్యాయామం చేయాల్సిందే. అక్కడ చాలా కఠిన నియమాలుంటాయి. పిల్లలు చాలా సైలెంట్గా ఉండాలి. మాట్లాడినా శిక్షే, నవ్వినా శిక్షే. చలికాలంలో కూడా వేడినీళ్ళివ్వరు. బిందె నీటితో స్నానం చేయాలి. ఆ పిల్లలకు పాపం తమకేం జరుగుతోందో కూడా అర్థం కాదు. తమ తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆకలితో కన్నీళ్లు కార్చినా పట్టించుకునేవాడే ఉండడు. క్యాంప్లో ఏం పెడితే అదే తినాలి. మాట వినకపోతే కరెంటుతో శిక్షిస్తారు. మరికొందరిని గడ్డకట్టే చలిలో గేటు వద్ద పెడతారు. మరొకరిని ఒంటరిగా ఉంచి హింసిస్తారు. అక్కడ ప్రేమ ఉండదు, చదువు ఉండదు, మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శిబిరాల్లో ప్రతి క్షణం భయంగానే ఉంటుంది. ఇలాంటి దుస్థితిలో జీవించే పిల్లలకు ఎన్నో మానసిక సమస్యలు వస్తాయి. మెదడు అభివృద్ధి చెందే సమయంలో ఇలా శారీరకంగా, మానసికంగా హింసకు గురైతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఈ శిబిరాల్లో కొంతమంది పిల్లలను లోపలే ఇనుపరాడ్లతో కొడతారు. ఆ దెబ్బలు శరీరం మీద కన్నా మనసు మీద తీవ్రంగా పడతాయి. శరీరానికి తగిలే గాయాలు మానిపోతాయి, కానీ మనసుకు తగిలే గాయాలు నిత్యం వేధిస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా ఒక బాలుడు బయటికి వెళ్ళాలి అనుకున్నా కిటికీ వైపు చూసినా అది కూడా తప్పే. ఈ తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఈ శిక్షలు తట్టుకోలేకే ఓ బాలుడు ఇప్పటికే ప్రాణాలు తీసుకున్నాడు. మరికొందరు డిప్రెషన్ బారిన పడుతున్నారు. నిద్ర లేకపోవడం, భయం, ఒంటరితనం కారణంగా చిన్నతనంలోనే ఎన్నో వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? దీన్ని ఎవరైనా మొబైల్ అడిక్షన్కు పరిష్కారం అంటారా? ఇది క్రమశిక్షణ పేరుతో చిన్నారులపై జరిపే అఘాయిత్యమని అనిపించడం లేదా? ఇక చైనా నిజంగా పిల్లల మంచి కోసం ఈ శిబిరాలు నడుపుతుందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఈ శిబిరాలు కేవలం కొత్త వ్యాపార మార్గమే. కొన్ని ప్రైవేటు శిబిరాలు భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల భయాన్ని లాభంగా మార్చుకుంటున్నాయి. నిజానికి మొబైల్ అడిక్షన్ అనేది చాలా సీరియస్ సమస్య కావచ్చు, కానీ దానికి పరిష్కారం శిక్షలు కాదు. పిల్లలకు ప్రేమ అవసరం, అవగాహన ఇవ్వగలగాలి, సమయం కేటాయించాలి, మానసిక నిపుణుల గైడెన్స్ కూడా కావాలి. కానీ చైనా ఏం చేస్తోంది? పిల్లల మీద నియంత్రణ పేరుతో వ్యాపారం చేస్తోంది. పసిపిల్లల మనస్సులను భయపెట్టి శరీరాల్ని నిస్సహాయంగా చేసి లాభాలు దండుకుంటోంది. ఈ రకంగా తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్న చైనా ఒక కొత్త రకం వ్యవస్థను నిర్మించుకుంది. చిన్నారి కన్నీళ్లపై వ్యాపారం చేసుకునే వ్యవస్థ అది. ఇంతకీ మీరేమంటారు? మొబైల్ అడిక్షన్ను నియంత్రించడం కోసం చైనా తీసుకుంటున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.